క్రీడా మైదానం ఒక రాజకీయ పోరాట వేదికగా మారింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ టోర్నమెంట్లో ఇరాన్ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణులు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తమ దేశంలో జరుగుతున్న అణిచివేతకు నిరసనగా జాతీయ గీతం ఆలపించే సమయంలో మౌనం వహించిన క్రీడాకారిణులు ఇప్పుడు ప్రాణభయంతో ఆస్ట్రేలియాలో ఆశ్రయం కోరటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ దేశంలో అంతర్గత కల్లోలం, ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఆ దేశ మహిళా ఫుట్బాల్ జట్టు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరానికి చేరుకుంది. సౌత్ కొరియాతో జరిగిన మొదటి మ్యాచ్లో స్టేడియంలో ఇరాన్ జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు క్రీడాకారిణులందరూ మౌనంగా నిలబడ్డారు. తమ దేశంలోని బాధితులకు సంఘీభావంగా వారు ప్రదర్శించిన ఈ నిరసన వారి జీవితాలనే మలుపు తిప్పింది. టోర్నమెంట్ నుంచి ఇరాన్ జట్టు నిష్క్రమించిన తరువాత స్వదేశానికి తిరిగి వెళ్తే ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదురవుతాయనే భయంతో 5 కీలక ప్లేయర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జట్టు కెప్టెన్ జహ్రా ఘన్బరీతో సహా 5 క్రీడాకారిణులు తాము బస చేసిన హోటల్ నుంచి రహస్యంగా తప్పించుకున్నారు. ఇరాన్ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి స్థానిక ఆస్ట్రేలియా కార్యకర్తల సాయంతో వారు సురక్షిత ప్రాంతానికి చేరుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరారు. ఇరాన్ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే అథ్లెట్ల కుటుంబాల నుంచి భారీ పూచీకత్తులు, బాండ్లు వసూలు చేస్తోంది. ఒకవేళ వీరు తిరిగి వెళ్లకపోతే ఇరాన్లో ఉన్న వీరి కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అయినప్పటికీ తమ ప్రాణ రక్షణ కోసం నిరసన గలం వినిపించేందుకు వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఆస్ట్రేలియా ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడటం ఈ అంశం ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ క్రీడాకారిణులు ఆస్ట్రేలియా అధికారుల సంరక్షణలో ఉన్నారు. క్రీడల ద్వారా తమ గళాన్ని ప్రపంచానికి చాటిన ఈ మహిళల భవిష్యత్తు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్యంపై ఆధారపడి ఉంది.